ఆధ్యాత్మిక జీవితంలో పెట్టుబడి అంటే ఏంటి? శ్రేష్ట కర్మలు. ఎంతెంత శ్రేష్టంగా మన కర్మలు ఉంటే అంత బాగా ఉంటుంది ఫలితం. ఇవన్నీ మన అందరికీ తెలిసిందే. కానీ ఆచరణలోకి వచ్చేసరికి మనం మర్చిపోతూ ఉంటాం. అశ్రద్ధ లేకపోతే ఆ ధ్యాస ఏమి ఉండదు. ఊరినే రొటీన్గా మామూలుగా అలా అలా జరిగిపోతూ ఉంటుంది జీవితం. అలా కాదు. ఎలా ఉండాలి? భౌతిక జీవితంలో మనం ఎలాంటి పెట్టుబడి ఈ జీవితంలో ఏదైనా ఆశలు సంపాదించడంలో కానీ ఏదైనా దాంట్లో సంపాదించేమనుకోండి అది ఇక్కడే ఉపయోగిస్తాయి. భౌతికంగా సంపాదించుకుని ఈ భూమి మీద ఇక్కడే సంపాదించుకుంటాం. వీళ్ళు కూడా పట్టుకెళ్ళేది ఏమీ ఉండదు. లేదా మన వారసులు మన బిడ్డలు అలా తరతరాలు అలా దక్కుతూ ఉంటాయి అన్నమాట. శ్రేష్ట కర్మలు అనే పెట్టుబడి మంచి పనులు చేసామనుకోండి, మంచి కర్మలు, ఆ పెట్టుబడి జన్మ జన్మలకు మనకి ఫలితం ఉంటుంది. ఉత్తమ కులంలో జన్మిస్తారు. క్రమశిక్షణతో పెంచి తల్లిదండ్రుల యందు ఉంటారు. మంచి చదువులు అవుతారు. మంచి నైపుణ్యం సంపాదించే వాళ్ళు ఉంటారు. మంచి జ్ఞానులు అవుతారు. అలా ఇంకనమాట అలా మంచి 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 జన్మలు వస్తాయి అన్నమాట. అలాగా ఉంటాయి. ఇలా ఉత్తమమైన ఫలితాలను పొందుతారు. కర్మలు వికర్మ సుకర్మ ఇలా మనం గడిపే రోజులో మనం రోజువారీ మనం ఏ కర్మ చేసినా సరే ఇది మంచి కర్మ చెడ్డ కర్మ అని మనం గడిపే రోజుల్లో తెలుసుకుని వివేకంతో ఇది చేయకూడదు, ఏదైనా చెడ్డ పని చేయాలని అనుసరించి చెడ్డని తెలుసుకున్న వెంటనే దాన్ని విరమించుకుని దానికి చేయాలన్నమాట, ప్రవర్తించాలి, అనుసరించాలి. ఎన్ని గ్రంథాలను పఠించినా లాభం ఏంటి? మనం ఆచరణ లేనిదే ఎన్ని గ్రంథాలు చేసినా లేదు. కర్మాచరణే ముఖ్యం. వర్తమానంలో ఉన్న ఉషోదయం, మధ్యాహ్న సమయం, సాయంకాల సమయం 3 పూట్ల ధ్యానం ఉండాలి. 3 పూటలు గడిచిపోతాయి కానీ మనం దేన్ని ఆనందించలేం. ఉషోదయాన్ని ఆనందించలేం, మధ్యాహ్నాన్ని ఆనందించలేం, సాయంకాలాన్ని ఆనందించలేం. అలాగా ధ్యానం ఉండాలన్నమాట. ఇది మధ్యాహ్నం, ఇది ఉదయం, ఇది ఎంత అందంగా ఉంది అని అందాలన్నీ మనం ఆకలింపు చేసుకోవాలి. వ్యక్తిగతంగా సత్కర్మలు ఆచరించాలి. వ్యక్తిగతంగా మనం ఇతరులుగా కాదు, మనకు మనమే ఆచరించాలి. వర్తమానాన్ని ఆనందించాలి, కర్మలు చేయాలి. ఫలితం దానంతట అదే వస్తుంది. కృష్ణ భగవాన్ వివేకానంద మనకు చెప్తాడు, సత్కర్మాచరణలకే మన భవిష్యత్తు జన్మలను నిర్ణయించేది. మన కర్మల యొక్క విధి